పాత నిబంధన చరిత్ర యొక్క కాలమానాలు చూద్దాం. పాత నిబంధన చరిత్ర. సో ఈ సృష్టి మొత్తం చరిత్ర ఎన్ని సంవత్సరాలు ఉంటే చెప్పండి, మీరు మీ యొక్క అంచనా ప్రకారం చెప్పండి. సృష్టి ఆవిర్భావం అయ్యి మనకున్నటువంటి చరిత్ర ప్రకారం ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? వినిపించట్లేదు సిస్టర్, చెప్పండి, అర్థమైందా? 6000. ఇంకా అర్థం కాదు, కొంచెం గట్టిగా. మిలియన్. ఇంకా సో మనకి బైబిల్ ప్రకారం ఇప్పటి వరకు మనకున్నటువంటి చరిత్ర 6000 సంవత్సరాలండి, అంతే. జస్ట్ 6000 సంవత్సరాలే. ఇంకో డౌట్ రావచ్చు, ఎక్కడో ఒక పెద్ద ఎముక దొరికిందంట, అదేమో మిలియన్ సంవత్సరాలు ఉందంట. ఎక్కడో ఒక చెట్టు నరికారంట, ఆ చెట్టు ఎలా ఉంది, దాని వయసు, ఆ చెట్టు బెరడు వయసు, దాన్ని నరికినప్పుడు ఇవన్నీ చూస్తే దీనికి 1,00,000 సంవత్సరాలు ఉందంట అని సైంటిస్టులు చెప్తా ఉంటారు కదండి. ఇప్పుడు మనం చూస్తే సైన్స్ అనేది మీరు గమనిస్తే సైంటిస్టులు చాలా చెప్పారు, చాలా మళ్ళీ మార్చుకున్నారు అనమాట. భూమి 4 పలకలుగా ఉందన్నారు ఫస్ట్లో, తర్వాత ఏమన్నారు, తర్వాత గుండ్రంగా ఉందన్నారు అనమాట. సో సైంటిస్టులు అనేది సైన్స్ మనం చెప్పినప్పుడు సైన్స్లో థియరీ ఉంటుంది, థియరీ వేరు, తర్వాత సిద్ధాంతం అంటారు. థియరీ అంటే సిద్ధాంతం, తెలుగులో చెప్తాను మీకు. సిద్ధాంతం వేరు, నియమం ఉంటుంది, నియమం వేరు. సిద్ధాంతం అంటే ఏంటి? కోతి నుండి మనిషి వచ్చాడని చెప్పిన సిద్ధాంతం ఏంటి చెప్పండి? డార్విన్ సిద్ధాంతం. డార్విన్ నియమం కాదు, డార్విన్ సిద్ధాంతం. డార్విన్ సిద్ధాంతం ఏంటి? అది ఆయన యొక్క కామెంటరీ, ఆయన యొక్క ఒపీనియన్, అది ఆయన ప్రతిపాదించాడు, కానీ దాన్ని నిరూపించలా. ఇలా చాలా మంది సిద్ధాంతాలు ఉన్నాయి, చాలా మంది చెప్తారు, చాలా మంది సైంటిస్టులు చాలా విషయాలు చెప్పారు, కానీ నియమం అయినవి మాత్రమే, అది నిరూపితంగా అయినటువంటి మాత్రమే వాటి నియమం అంటాం అనమాట. కొన్ని నియమాలు చెప్పండి. న్యూటన్ మొదటి గమన నియమం, రెండవ గమన నియమం ఉన్నాయా? గురుత్వాకర్షణ నియమం అంటే ఏంటంటే అది నిరూపితమైంది. కాబట్టి సైన్స్లో ఈ కొన్ని మనకు అర్థం కావాలి. సరే, ఇప్పుడు దీన్ని సిద్ధాంతం కూడా కాదు, ఇది 1,00,000 సంవత్సరాలు అని చెప్పి నియమంగా చెప్పారనుకోండి, నియమమే అనుకో, పోనీ కాసేపు నియమమే. ఇదిగోండి, ఇదొక గీత, ఇది ఒక 100 సంవత్సరాలకు వచ్చింది, ఇది రెండో గీత 200 సంవత్సరాలకు వచ్చింది, ఇది 1,00,000 సంవత్సరాలకు వచ్చింది, ఇట్లా లెక్క పెట్టావు. ఇప్పుడు దీని అంటే మీరు ఒక చెట్టు బెరడునికి వస్తే దీని వయసుని ఇట్లా గీతలో వీటిని బట్టి కూడా లెక్కేస్తారనమాట. సో దీని వయసు ఈ గీతల ప్రకారం 1,00,000 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, చెట్టు ముందా విత్తనం ముందా? విత్తనం ముందు. అంటే కోడి ముందా గుడ్డు ముందా? చెప్పండి, గుడ్డు ముందా కోడి ముందా? తమ్ముడు విత్తనం ఉందన్నాడు. దేవుడు చెప్పండి సిస్టర్. అది చేశాడు. దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు ముందు విత్తనాలను తయారు చేసి, ఆ విత్తనాలని నాటి, నారు పోసి, ఊడిపేసి అలా చేయాల. దేవుడు ఒక గుడ్డు తయారు చేసి, ఆ గుడ్డుని కొన్ని రోజులు ఇంక్యుబేషన్ చేసి, ఆ తర్వాత కోడిని సృష్టించలా. కలుగును కాక అన్నాడు, కోడి పెట్టగలిగింది, చెట్టు కలిగింది, 1,00,000 సంవత్సరాలు చెట్టు కలిగింది. కలగడమే కలగడమే 1,00,000 సంవత్సరాల వయసు ఉన్న చెట్టు ఎలాగైతే ఉంటుందో అలాంటి చెట్టు కలిగింది డైరెక్ట్ గా.
ఇప్పుడు దాన్ని పరిశీలిస్తే ఆదాముని ఇంతోనే చేసి అన్ని పెంచు 30 సంవత్సరాల తర్వాత ఎదుర్కొని రాలా. ఆదామును సృష్టించినప్పుడు ఒక యవనస్తుడిగా కదండి, ఆదాముని ఒక పెద్ద వయస్కుడు అయినటువంటి ఒక వ్యక్తిగా దేవుడు సృష్టించాడు. ఆదాముకు బాల్యం ఏమి లేవు. ఆదాముకు బాల్యం ఉందా? ఆదాముకి చిన్నప్పుడు ఆయన పెంచి ఉయ్యాలు ఊపి ఆయన్నేమి పాలు పట్టించి మళ్ళాగా డైపర్లు వేసి మనం చేసినట్టుగా ఆయన చేయలేదు. ఆయన ఆదామును సృష్టించినప్పుడు డైరెక్ట్ గా పెద్ద వ్యక్తిగా సృష్టించారు. సో మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను జస్ట్ అంతే. సో ఒకవేళ అవి నిరూపించ నియమం కింద ఒకవేళ నిరూపించిన దేవుడు సృష్టిని అలా సృష్టించాడు అంతే, అంతేగాని పరిణామ క్రమంలో అవి అలా అవడం కాదు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం బైబిల్ చరిత్రని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, మనం బైబిల్ చరిత్రని మనం చూస్తున్నప్పుడు సృష్టిని సృష్టించినప్పుడు మనం బైబిల్ పండితులు బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని ఆధారం చేసుకొని మనకి తెలియజేసినటువంటి విషయాలు ఏంటంటే, మనం గ్రహించడానికి అనుకూలంగా బైబిల్ని ఆధారం చేసుకొని చెప్పే విషయాలు ఏంటంటే, ఒక 6000 సంవత్సరాలకి 1000-2000 సంవత్సరాలు అటు ఇటుగా ఉంటుంది తప్ప, ఏదైనా ఒక 10,000 సంవత్సరాల లోపే ఉంటుంది తప్ప 10,000 అయితే ఖచ్చితంగా దాటదు. ఇదైతే ఖచ్చితం అనమాట. అది ఖచ్చితం. కాబట్టి మీకు పాత నిబంధన అవలోకన పుస్తకం ఉంది కదండి, ఈ పుస్తకంలో కూడా మనకి చాలా విషయాలు ఉంటాయి. మీరు ఈ పుస్తకంలో కూడా ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. సో పాత నిబంధనలో అవగాహన మనం చేసుకోవడానికంటే ముందు ఈ చరిత్రని కూడా మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఈ పాత నిబంధన చరిత్ర కూడా మనం చూడాలి. కాబట్టి మనకి సుమారుగా మొట్టమొదటిది ఏంటంటే సృష్టి ఆరంభం అండి. సృష్టి ఆరంభం ఎప్పుడు అంటే 4,000 సంవత్సరాల నుంచి 2165 సంవత్సరాలు బీసీ, బిఫోర్ క్రైస్ట్. సో ఇది మనం గమనించవచ్చు అన్నమాట. 4,000 సంవత్సరాల నుంచి 2,160 సంవత్సరాలు, అంటే దాదాపు సుమారు 1835. ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే ఆది కాండము, జెనసిస్ 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు జరిగినటువంటి స్టోరీ లేదా చరిత్ర. స్టోరీ కాదు, స్టోరీ అంటే మళ్ళీ అది వేరే అర్థం వస్తుంది. చరిత్ర ఆది కాండము 1వ అధ్యాయం నుంచి 11 లేదా 12వ అధ్యాయం వరకు 11వ అధ్యాయం వరకు జరిగినటువంటి విషయాలు అన్నమాట. ఇక్కడ వరకు మనం చూస్తే దాని యొక్క కాలగమనం మనం చూస్తే ఏముంటుందంటే సృష్టి ఆరంభం మనకు కనిపిస్తుంది అనమాట. సో ఆది కాండం 1వ అధ్యాయం నుంచి 12 అధ్యాయాల వరకు మనం గమనిస్తే 12వ అధ్యాయం వరకు, ఆది కాండం 1వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు. సో ఏం కనిపిస్తుంది అక్కడ అంటే దాదాపు 1830 సంవత్సరాలు సుమారు అటు ఇటుగా అనమాట. అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే దేవుడు సృష్టి మనకు కనిపిస్తుంది. ఆది కాండం 1వ అధ్యాయం 12వ అధ్యాయం జరిగిన ప్రాముఖ్యమైన సంఘటన మనం చూస్తే మానవుని యొక్క పాపం మనకు అందులో కనిపిస్తుంది. 3వ అధ్యాయంలో మానవుని యొక్క పతనం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత నోవాహు జలప్రలయం మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత బాబేలు గోపురం మనకి కనిపిస్తుంది. సో ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడు జరిగాయి అంటే మనకి సుమారు 4,000 నుంచి 2,165 వరకు కూడా జరిగాయండి. సో రెండవ సమయం ఏంటంటే పితరుల కాలం ఉన్నారు. పితరుల కాలం అది ఎప్పటి వరకు అంటే 2,165 నుంచి 1804 వరకు బీసీ.
సో ఈ కాలగమనంలో ఈ సమయంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి అని చూస్తే క్రీస్తు పూర్వం 360 సంవత్సరాల మధ్య కాలంలో జరిగినటువంటి చరిత్ర అన్నమాట. ఇది ఎక్కడ జరిగింది? ఇది 362 సంవత్సరాలు టైం గ్యాప్. ఆదికాండం 12 నుంచి 50 అధ్యాయం వరకు జరిగినటువంటి చరిత్ర. ఆదికాండం 12 నుంచి 50 అధ్యాయాల వరకు జరిగిన చరిత్ర మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే అబ్రహామును పిలవడం, దేవుడు పిలవడం, ఆ తర్వాత పిలిచిన తర్వాత దేవుని యొక్క నిబంధన మనకు కనిపిస్తుంది. అబ్రహామును దేవుడు పిలుచుకొని అబ్రహాముతో దేవుడు నిబంధన చేస్తాడు, వాగ్దానం చేస్తాడు, నీకు కుమారుని ఇస్తాడు. దేవుడు ఇస్సాకుని ఇస్తాడు. ఆ తర్వాత ఇస్సాకు, యాకోబు, ఏశావులు పుడతారు. మరి యాకోబుని దేవుడు ఆశీర్వదించి యాకోబుని ఇజ్రాయెల్గా మారుస్తాడు. ఆ తర్వాత అక్కడ మనం చూస్తే ఇంకేం కనిపిస్తుంది అంటే ఐగుప్తులో యోసేపు, మరి ఆ యోసేపు అన్నలు ఆయన్ని అమ్మివేయడం, ఆయన ఐగుప్తుకి వెళ్ళడం, అక్కడ యోసేపు ద్వారా ఆ దేశంలో కరువు నుంచి విముక్తి చెందబడ్డం, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కాలంలో 12 అధ్యాయం నుంచి 50 అధ్యాయం వరకు మనకి దాదాపు 360 సంవత్సరాల చరిత్రలో కాలంలో ఇవన్నీ కనిపిస్తాయి. మొట్టమొదటి 4 అధ్యాయాలు ఏంటి చెప్పండి? మొట్టమొదటి 1800 సంవత్సరాల గ్యాప్లు ఏముంది? దేవుడు సృష్టిని తయారు చేయడం, మానవుని సృష్టించడం, ఇంకా మానవుడిని సృష్టించిన తర్వాత మనం చూస్తే అతను పాపంలో పడిపోవడం, ఆ తర్వాత దేవుడు మళ్ళీ అతనికి ఒక ప్రత్యామ్నాయంగా ఒక చర్మాన్ని కుట్టి అతనికి ఇవ్వడం, ఆ తర్వాత మనం చూస్తే జలప్రళయం రావడం, మనుషులందరూ చనిపోవడం, జలప్రళయం రావడం, మరి దేవుడు అక్కడ బాబేలు గోపురం ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకి 11 అధ్యాయాల లోపల మనకు కనిపిస్తాయి. అసలు దేవుడు ఆదామును సృష్టించిన కాలంకి వెళ్తే ఇంకా వెనక్కి వెళ్తుంది అనమాట. వాస్తవంగా ఇంకా వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు ఎంతకాలం జన్మించారు? ఒక్కొక్కడు 1000 సంవత్సరాలు బ్రతికాడు అనమాట ఒక్కట్లో. అవునా? మెతూషెల 940 పైనే బ్రతికాడు ఆయన. కాబట్టి ఇవన్నీ సుమారుగా అనమాట. ఏదైనా సరే మీరు ఒక 8,000 సంవత్సరాలు దాటదు, 10,000 8,000 సంవత్సరాలు దాటదు. అందుకని సుమారుగా 4,000 వాళ్ళు లెక్క కట్టడం జరిగింది మనకు ఉన్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి వచనాల ఆధారంగా. సో ఇది పితరుల కాలం అండి. ఈ పితరుల కాలాన్ని మనం గమనిస్తే, మరి పితరుల కాలంలో కూడా మనము ఎవరు పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏమండి, ఆ తర్వాత యోసేపు, ఇవన్నీ కూడా పితరుల కాలంగా మనం చూస్తాం. ఆ తర్వాత మరి ఇజ్రాయేలీలు ఐగుప్తులోనికి బానిసలుగా వెళ్ళినటువంటి కాలం ఉంది. 1804 నుంచి ఈ 1804 నుంచి 1406 వరకు 1804 నుంచి 1406 వరకు మనం చూస్తే ఇశ్రాయేలు ఐగుప్తుల బానిసత్వంలోకి వెళ్తారండి. ఐగుప్తుల బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో వాళ్ళు యోసేపు అక్కడికి వెళ్ళాడు. యోసేపు అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు. అక్కడ నుంచి కరువు వచ్చింది. ఆ కరువులో మరి యాకోబు పిల్లలందరూ కూడా యోసేపు దగ్గరికి వెళ్తారు. యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు మా అన్నలే అని చెప్పి ఫరోకి యోసేపు తెలియజేసినప్పుడు, సో మీ కుటుంబం వాళ్ళందరినీ కూడా నా దగ్గర తీసుకొచ్చాయని చెప్పి ఏం చెప్తాడు? ఫరో చెప్పినప్పుడు అక్కడ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మరి అక్కడికి ఇన్వైట్ చేసినప్పుడు వారు అక్కడ నివసించడం ప్రారంభిస్తారు. నివసించడం ఎప్పుడైతే ప్రారంభించారో అక్కడ వీరి జనాభా, ఇజ్రాయేల్ జనాభా విస్తరించడం మొదలవుతుంది. ఆ తర్వాత మనకు జరిగిన సంఘటనలు ఏంటంటే, సుమారు అక్కడ ఉన్నటువంటి 398 సంవత్సరాల కాల వ్యవధిలో 398 సంవత్సరాల కాల వ్యవధిలో ఏం జరుగుతుంది అంటే, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ విస్తరిస్తారు. వీరు విస్తరించినప్పుడు వారు ఆ ఐగుప్తీయులు వీళ్ళని ద్వేషించి వాళ్ళని బానిసలుగా చేసి వాళ్ళని రకరకాల పనుల్లో వారిని హింసించడం చేస్తారు. సో ఇది ఆ టైం అన్నమాట, 1800 నుంచి 1406 వరకు. సో ఈ టైంలో వారిని చాలా రకాల హింసలు పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మోషేని లేవనెత్తాడు అనమాట. మోషే లేవనెత్తాడు. ఈ మోషేని లేవనెత్తిన తర్వాత ఈ మోషే ఏం చేస్తాడంటే వీళ్ళని తీసుకొని కనానుకు తీసుకెళ్తానికి బయలుదేరతాడు.
సో ఇలా మోషే కనాను తీసుకెళ్ళడానికి బయలుదేరినప్పుడు అక్కడ అనేకమైన 10 రకాల అద్భుతాలు ఐగుప్తులో దేవుడు చేయడం, వారిని ఎర్ర సముద్రం దాటించి వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం, వారిని అరణ్యంలోకి తీసుకురావడం, అరణ్యంలోనికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం, అక్కడ ధర్మశాస్త్రంతో పాటు వాళ్ళకి అక్కడ ఈ ధర్మశాస్త్రాన్ని మోసే రాయడం, వారికి ఆజ్ఞలు ఇవ్వడం, నైతిక విలువలు ఇవన్నీ కూడా వారికి నేర్పడం, దేవుని అనుసరించే విధానం ఎలాగో తెలియజేయడం, ఇవన్నీ కూడా ఈ కాలంలో మోసే కాలంలో ఇది జరగడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చూస్తే ఈ కాలం అంతట్లో కూడా వీరు ఈ అరణ్య ప్రయాణం చేస్తూ ఉంటారు. అరణ్య ప్రయాణం చేసిన తర్వాత వారు కనానుకి చేరతారనమాట. ధర్మశాస్త్రం ఇప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందంటే వీళ్ళకి ధర్మశాస్త్రం వచ్చింది. సో ఇది ఏ కాలం అంటే ఇది మోషే కాలం అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం చూస్తే న్యాయాధిపతుల కాలం అండి. ఏ కాలం అండి? సో ఈ న్యాయాధిపతుల కాలం చూస్తే 1406 నుంచి 1050 వరకు బీసీ. 1406 నుంచి 1050 బీసీ వరకు. మరి ఇక్కడ ఈ కాలంలో రాయబడిన గ్రంథాలు ఏంటయ్యా అంటే యెహోషువ, రూతు, మొదటి సమూయేలు, న్యాయాధిపతులు. సో ఇది న్యాయాధిపతుల కాలం అన్నమాట. ఈ సమయంలో ఇవన్నీ కూడా జరగడం మనం చూస్తాం. సో ఇక్కడ 356 సంవత్సరాలు, మళ్ళీ ఒక 356 సంవత్సరాలు ఈ న్యాయాధిపతుల కాలంలో మనం చూస్తే, ఈ న్యాయాధిపతుల కాలంలో దాన్ని చీకటి కాలం అని కూడా అన్నారండి. ఎందుకని చీకటి కాలం అని అన్నారంటే, న్యాయాధిపతులు కాలంలో వారికి ఒక సరైనటువంటి దిశానిర్దేశం చేసేటువంటి వ్యక్తులు వారికి లేరు. కానీ దేవుని కృపను బట్టి వాళ్ళు చెడిపోతున్నప్పుడు, వారిని శత్రువుల చేతికి వారు అప్పగించబడుతున్నప్పుడు ఒక వ్యక్తిని లేవనెత్తేవాడు దేవుడు. ఆ వ్యక్తి న్యాయాధిపతిగా ఆ ప్రజలకి, ఆ జనాంగానికి ఉండి వారు నడిపించేవాడు. మళ్ళీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ గానే వాళ్ళు ఉండేవాళ్ళు. ధర్మశాస్త్రాన్ని ఆచరించి యాజక ధర్మం జరిగి ఇదంతా కూడా ఒక క్రమమైన రీతిలో వారికి లేదు. కాబట్టి అక్కడ మనం చూస్తే ఆ కాలంలో మనం చాలా మంది న్యాయాధిపతులు ఉన్నారు కదండి. ఆ న్యాయాధిపతులు, ఈయన సంసోను కూడా ఒక న్యాయాధిపతే, దెబోరా న్యాయాధిపతే. ఇట్లా చెప్పండి, ఇంకా ఎవరు ఉన్నారా? అవునండి. సో వీళ్ళందరూ కూడా న్యాయాధిపతులే. వీళ్ళ పని ఏంటంటే శత్రువుల నుంచి వీళ్ళని కాపాడడం, మళ్ళీ వీళ్ళని తీసుకుని సంరక్షించడం. కానీ తర్వాత వీరు ఒక విధానంలో దేవుణ్ణి అనుసరించే విధానం నడిపించే నాయకుడిగా మాత్రం వీళ్ళు ఉండలేకపోయారు. కాబట్టి వారు ఆ టైం అంతా కూడా వారు పూర్తిగా దేవునికి ఇష్టలుగా ఉండేటువంటి వ్యక్తులుగా వారు ఉండలేకపోయినటువంటి పరిస్థితిగా మనం ఈ న్యాయాధిపతుల కాలంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఒక న్యాయాధిపతి వస్తాడు. ఆ న్యాయాధిపతి చివరి న్యాయాధిపతి ఎవరండి? చివరి న్యాయాధిపతి చెప్పండి. ఎవరా చివరి న్యాయాధిపతి? ఎవరండి? సంసోనా చివరి న్యాయాధిపతి? ఎవరో చెప్పారు. అవునండి, ఈయన చివరి న్యాయాధిపతి, అలాగే ప్రవక్త కూడా. సో ఈయన కాలాన్ని మనం చూస్తే ఈయన దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ప్రజలందరూ విసిగిపోతా ఉన్నారు. ఈ ప్రజలందరూ మాకు అందరికీ రాజు ఉన్నాడు, మాకు మాత్రం రాజు లేడు, ఎవరో ఒకరు లెగుస్తున్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు, మళ్ళీ ఏమైపోతుందంటే యథావిధిగా అయిపోతుంది. ఒక కట్టు లేదు, ఒక రాజ్యం లేదు, ఒక బలం లేదు, ఒక విధానం లేదు మనకి అని చెప్పి వీళ్ళందరూ కూడా మరి ఈ సమూయేలు దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈయన్ని ఒక ప్రవక్తగా వాళ్ళు గుర్తించారు. దేవుని సేవకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకోవడాన్ని
ఆ ప్రజలు గుర్తించారు. అప్పటికి న్యాయాధిపతుల కాలం ఎండ్ అవుతుంది. సో ఈ ఎండ్ అవుతున్న సమయంలో మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు దేవుడు అంటాడు, నేనే వాళ్ళకి రాజుగా ఉంటే నన్ను వద్దని ఇంకో రాజు కావాలనుకుంటున్నారు కదా, సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ విధానంలో వాళ్ళని వెళ్ళనే అని చెప్పి ఆయన ఏమంటాడంటే, దేవుడు అప్పుడు ఒక వ్యక్తిని చూపిస్తాడు. ఇదిగో ఈ వ్యక్తి దగ్గరికి వెళ్ళు, ఇతను అభిషేకించి అంటాడు. ఈ వ్యక్తి పేరు ఎవరంటే ఇతను సౌలు అండి. సౌలు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇది ఎక్కడి వరకు ఎన్నైందండి? 1150 వరకు ఎన్నైంది కదా. సో 1150 నుంచి 586 వరకు దీన్ని ఏమన్నారంటే రాజుల కాలం అన్నారండి. సో ఎప్పుడైతే దేవుడు సౌలు దగ్గరికి వెళ్ళి చూపించాడో, ఈ సౌలు ఏం చేశాడంటే, ఈ సౌలుని రాజుగా ఎంచుకున్న తర్వాత, అప్పటి వరకు బాగానే ఉన్నాడు అయ్యగారు, ఈ సౌలు గారు. అప్పుడు సౌలు అయిన తర్వాత, సౌలు రాజు అయిన తర్వాత సౌలుకి మరి గర్వం రావడం మొదలైంది. దేవుని మార్గాలను విడిచిపెట్టి మరి తన సొంత మార్గాల్లో నడవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మొదలు పెట్టాడో, ఆ విధంగా జీవిస్తున్నాడో, దేవుడు సౌలుని రాజుగా చేసేందుకు చాలా చింతిస్తాడు అన్నమాట, చాలా బాధపడతాడు ఆయన. ఆ తర్వాత సమూయేలుని మళ్ళీ పంపించి, ఇదిగో సౌలు ఈ విధంగా చేస్తున్నాడని చెప్పి, అమాలేకీయుల్ని నాశనం చేయమంటే అందరినీ నాశనం చేయక కొంతమందిని నాశనం చేసి కొంతమంది తీసుకొస్తాడు. సో దేవుడి మాట ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం చెప్పాడంటే అది ఆయన ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చేయడం మనకి క్షేమం. ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా చేయడం విధేయత. అంతేగాని దాంట్లో మనం ఇంకోటి వేయకూడదు. ఇప్పుడు ఒక మంచి చక్కని కర్రీ వండి తీసుకొచ్చారనుకో, దాంట్లో నా పాత్ర కూడా ఎంతో కొంత ఉండాలని ఇంత ఉప్పు తీసుకొచ్చి అందరూ వేసాను అనుకో, ఏమవుతుంది చెప్పండి? కష్టం. ఇంత కారం వేసాను అనుకో, ఏమవుద్ది? దాని కథంతా మారిపోతుంది కదా. ఇప్పుడు బాగా పాడుతున్నారు, కథ మొత్తం మారిపోయింది. అలాగా దేవుడు ఏదైనా చేయమన్నాడంటే అది పర్ఫెక్ట్ అనమాట. అది యథాతథంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టడమే. దాన్ని మళ్ళీ నువ్వు వంట చేసిన తర్వాత మళ్ళీ చేసావు అనుకో, అది ఎలా అయితే పాడవుతుందో అదే విధంగా జీవితం కూడా పాడవుద్ది. సౌలుని ఆ విధంగా వాళ్ళని అందరినీ నాశనం చేయండి చేయలా. ఎందుకంటే వాళ్ళ మీద శిక్ష రావడానికి దేవుడు ఇతను వాడుకుందాం అనుకున్నాడు. కానీ ఇతను ఏ విధంగా అప్పుడు చేశాడో, దానికి విధేయత చూపించకపోయాడో, దేవుడు వెంటనే ఒక కుర్రోడు ఉన్నాడు అతని దగ్గర, బుడ్డోడు ఉన్నాడు అని చెప్పి సౌలుని ఆ పక్కన పెట్టి మరి సమూయేలు గారిని ఇంకొక వ్యక్తి దగ్గర పంపిస్తాడు. అతని పేరే దావీదండి. ఆయన గొర్రెలు కాసుకుంటూ వస్తా ఉంటే ఆయన పిలిచిన తర్వాత ఆయన్ని మరి సమూయేలు అభిషేకించి నువ్వు రాజు అవుతావు అని చెప్తాడు. ఆ తర్వాత జరిగే కథ అంతా మనకే తెలుసు. ఈ దావీదు మరి చాలా భక్తి కలిగిన వాడు, దేవుని హృదయానుసారుడు అని పిలువబడుతున్న వ్యక్తి. ఆయన ఫిలిస్తీన్లతో యుద్ధం వస్తే గొలియాతుని చంపిన తర్వాత మరి ఈ సౌలు గారికి అల్లుడు అవుతాడు. జనులందరూ కూడా మరి సౌలు గారి కంటే ఈ దావీదుని ఎక్కువగా కీర్తించడం, హెచ్చించడం, గౌరవించడం చేస్తుంటే ఈయనకి అసూయ కలిగింది. ఈయన ఇతన్ని చంపేయాలని చెప్పి ఇతని మీద పగబెట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, చివరికి ఏ వ్యక్తి అయితే దేవుడు ఏ జనాంగాన్ని అయితే ఇతను చంపమన్నాడో, ఏ జనాంగాన్ని అయితే దేవుడు మరి ఇతన్ని వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ హతం చేయమన్నాడో, ఏ జనాంగాన్ని అయితే ఇతను చంపకుండా వదిలేశాడో, ఆ జనాంగంలో నుంచి ఒక వ్యక్తి వచ్చి, అమాలేకీయులు వచ్చి ఇతను చంపేస్తాడు. ఇతను మరి సౌలు దావీదుని చంపడానికి జనాలను వేసుకుని వెళ్తే వెన్న ఒకతను వచ్చి చెప్తాడు, మరి మన మీద యుద్ధానికి వచ్చారు పదండి అని వెనక్కి వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ అక్కడ యుద్ధం జరుగుతున్న వ్యక్తి వచ్చి వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఫిలిస్తీన్లతో యుద్ధం వస్తుంది. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఒక అమాలేకీయుడు గురి చూడకుండా బాణం వేస్తాడు. అది గురి చూడకుండా బాణం వేస్తే అది ఎడతిరిగి వెళ్ళి ఈ సౌలుకే కూర్చుంటుంది అనమాట. ఎంత పరిస్థితి వచ్చింది చూడండి, అవునా? దేవుడు చెప్పిన మాట లేకపోతే అలా జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ తర్వాత ఆయన రాజు అయ్యాడు. ఈయన ఫస్ట్ రాజు, ఈయన రెండవ రాజు. ఈయన కుమారుడే సొలొమోను, రాజాతీయుడండి సొలొమోను. సో ఈ సొలొమోను కూడా చాలా జ్ఞాని, మహాజ్ఞాని. ఈ మహాజ్ఞాని గారు ఏం చేశారంటే 1000 మందిని వివాహం చేసుకున్నారు. తర్వాత ఈ 1000 మందిని చేసుకున్న తర్వాత చివరికి ప్రసంగి గ్రంథం రాసి ఆయన అన్నాడు, అంతా వ్యర్థం అన్నాడు.
అంతా వ్యర్థం. చివరికి ఆయన చివరి దశలో ఆయన ఏం చేశాడంటే విగ్రహారాధన కూడా చేశాడు. ఆయన విగ్రహాలకు కూడా వారి భార్యలను బట్టి ఆయన కొంచెం డౌన్ ఫాల్ అయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇజ్రాయేల్ ఈ ముగ్గురు గురించి నేను ఎందుకు చెప్పాను అంటే, ఇది 1150 నుంచి 585 వరకు మనం చూస్తే ఇది రాజుల కాలం. వీళ్ళు ముగ్గురు మాత్రమే ఇజ్రాయేల్ని రాజులుగా పరిపాలించారు. ఆ తర్వాత సొలొమోను తర్వాత రాజ్యం అనేది 2 భాగాలు అయిపోయిందండి. 2 భాగాలు అయిపోయింది. అప్పటి వరకు ఒక రాజ్యంగా ఉన్నటువంటి 2 భాగాలైంది. ఒకటి యోధా, 2 ఇజ్రాయేల్ అన్నారు. ఇందులో 10 గోత్రాలు ఉన్నాయి, ఇందులో 2 గోత్రాలు ఉన్నాయి. మొదటి గోత్రం యోధా గోత్రము, బెన్యామీను గోత్రము. ఇందులో ఇజ్రాయేల్ యొక్క 10 గోత్రాలు. సో ఇదొక రాజ్యం అయిపోయింది. ఈ రాజ్యాన్ని మరి చూస్తే 20 మంది పరిపాలించారు. ఈ రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. మొదటి వాళ్ళు ఈ రెండింటిని కలిపి 3 పరిపాలించారు. ఆ 3 ఎవరు? సౌలు, దావీదు, సొలొమోను. మొత్తం ఈ ఇజ్రాయెల్ రాజ్యాన్ని మొత్తం ఎంతమంది రాజులు పరిపాలించారండి? మొత్తం అంటే 43 మంది రాజులు అన్నమాట. యూదా రాజ్యాన్ని ఒక 20 మంది, మరి ఇజ్రాయెల్ రాజ్యాన్ని ఒక 20 మంది, వీటన్నిటిని కలిపి 3, మొత్తం 43 మంది రాజులు. సో ఈ రాజ్యాల సమయంలోనే మనకి చాలా పుస్తకాలు రాయబడినాయి. ఏంటి ఆ రాజ్యాలు అంటే ఏంటి ఆ పుస్తకాలు అంటే రాజులు మొదటి గ్రంథము, సమూయేలు గ్రంథము, దినవృత్తాంతాలు. సో ఇలాంటి పుస్తకాలన్నీ, పరమగీతము, ప్రసంగి, సామెతలు, ఇవన్నీ కూడా ఈ కాలంలోనే రాయబడ్డాయి. ఉత్తర రాజ్యం 10 గోత్రాలు ఇశ్రాయేలు పరిపాలించారు. మరి దక్షిణ రాజ్యంలో యోధా రాజులు మనం పరిపాలించడం మనం చూస్తాం. సో ఈ రాజుల కాలంలో మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జరిగినటువంటి సంఘటన మనం చూస్తే మొత్తం 464 సంవత్సరాలండి. ఈ 464 సంవత్సరాల కాల వ్యవధిలో మరి దాదాపు 43 మంది రాజులు ఇదంతా పరిపాలించడం మనం చూస్తాం. ఆ తర్వాత మనం చూస్తే పాపం ఫలితంగా ఏంటి పాప ఫలితం? పాప ఫలితంగా అంటే ఎప్పుడైతే ఈ 2 రాజ్యాలుగా వెళ్ళిపోయారో వీళ్ళు ఈ 464 సంవత్సరాల కాల వ్యవధిలో వీళ్ళు చాలా పతనమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారండి. ఎంత పతన స్థితికి వెళ్ళారంటే దేవుడిని విడిచిపెట్టి విగ్రహారాధన చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. అన్యుల ఆచారాలని అనుసరించేటువంటి స్థితికి వెళ్ళిపోయారు. సో ఈ విధమైనటువంటి పరిస్థితిలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు దేవుడు మరి ఆ టైంలో దేవుడు కొంతమందిని, ఒక 2 ప్రవక్తల్ని లేవనెత్తాడు. ఆ రాజుల కాలంలోనే 2 ప్రవక్తలు ఎవరంటే, ఒకరు యెషయా, రెండోది యిర్మీయా. ఎవరండి వీళ్ళు? ప్రవక్తలు. యెషయా గ్రంథం, యిర్మీయా గ్రంథం కూడా ఆ టైంలోనే రాయబడింది. వీళ్ళెవరో చెరకి వెళ్ళక ముందు సంగతి. యెషయా, యిర్మీయా గ్రంథం 464 సంవత్సరాల కాల వ్యవధిలో చెప్తున్నాడు, ఇలా మీరు పతనానికి వెళ్తున్నారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు, మీరు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి ఈ విధంగా పాపాన్ని జరిగిస్తున్నారు, మీకు శ్రమ రాబోతుంది, మీరు చాలా తప్పు చేస్తున్నారు, మార్పు చెందండి అని చెప్పి వీళ్ళు చెప్పుకొచ్చారు. అయినా సరే వారు వినకుండా మరి అదే విధానంలో వారు కొనసాగడం చూస్తాం. అదే విధానంలో వారు కొనసాగినందువల్ల మరి మనం చూస్తే క్రీస్తు పూర్వం 605లో ఒకసారి, 597లో ఒకసారి, 584లో BC, 586
ఏం జరిగిందంటే మరి 3 దఫాలుగా బబులోను రాజ్యం ఇజ్రాయేలుని చెరలోనికి తీసుకెళ్ళిపోయింది. 3 దఫాలుగా 3 సార్లుగా వచ్చారు. 3 సార్లుగా వచ్చి ఏం చేశారంటే వాళ్ళని చెరలోనికి తీసుకుని వెళ్ళిపోయారండి. బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. అంతకుముందు వీళ్ళకి చెప్పాడా దేవుడు? చెప్పాడా? చేయొద్దురా చెప్పారా? చేయరా? చెప్పాడు. ఇలా ఉండండిరా, మార్పు చెందండిరా అని చెప్పాడా? చెప్పాడు. అయినా సరే వినలా, వెళ్ళారు. ఎంతకాలం వెళ్ళారంట? ఎంతకాలం ఉన్నారండి? 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళారు. సో దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఈ 70 సంవత్సరాల చెరలో కూడా అక్కడ వారికి మళ్ళీ ఒక 2 ప్రవక్తలు లేవనెత్తాడు. ఎవరా 2 ప్రవక్తలు అంటే ఒకరు దానియేలు, యెహెజ్కేలు. సో ఒకరు దానియేలు, ఒకరు యెహెజ్కేలు. సో క్రీస్తు పూర్వం 586 కాలంలో మరి వచ్చినటువంటి బబులోను కల్దీయులు అనేటువంటి వాళ్ళు వచ్చి మరి వీళ్ళని చెరలోనికి తీసుకెళ్ళడం మాత్రమే కాకుండా, చెరలోకి తీసుకెళ్ళింది ఎవరినంటే యోధా రాజ్యం వెళ్ళింది అనమాట. సొలొమోను కట్టిన మందిరాన్ని కూల్చివేస్తారన్నమాట. మందిరాన్ని ఏం చేశారంటే బబులోను వాళ్ళు వచ్చి కూల్చివేశారు. మరి 772 వీళ్ళు యోధా జనాంగము బబులోను చెరలోకి వెళ్ళింది. 772 BCలో మరి ఇజ్రాయేల్ జనాంగం ఉంది కదా, 10 గోత్రాలు, వీళ్ళు కూడా చెరలోనికి వెళ్ళారు. ఇక్కడ ఎక్కడంటే అష్షూర్ అన్నమాట. అష్షూరీయుల చెరలోనికి వాళ్ళు వెళ్ళారు. మరి బబులోను చెరలోనికి యోధా వారు వెళ్ళిపోవడం జరిగింది. మీరు గమనిస్తే మరి చెరలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా దేవుడు ఏం చేశాడంటే దానియేలుని, యెహెజ్కేలుని దేవుడు లేవనెత్తాడు. అక్కడ చెరలో రాయబడినటువంటి ఈ గ్రంథాలే దానియేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథం అన్నమాట. సో దేవాలయాన్ని పడగొట్టిన తర్వాత ఆ తర్వాత జరిగింది ఏంటి అంటే ఇది ఏ కాలం అంటే చెరలోనికి వెళ్ళినటువంటి కాలం. రెండవ కాలం ఏంటంటే చెర నుంచి విడిపించబడుట. చెర నుండి విడుదల. ఎలా చెర నుంచి విడుదల పొందారు? వారి దేశానికి తిరిగి వచ్చారండి. 70 సంవత్సరాల తర్వాత తిరిగి వారి దేశానికి తిరిగి రావడం జరిగింది. తిరిగి రావడం కూడా ఎలా జరిగిందంటే 3 దఫాలుగా జరిగింది. 515 515 BCలో తిరిగి జెరుబ్బాబెల్ నాయకత్వంలో, ఎవరండి? జెరుబ్బాబెల్ నాయకత్వంలో మొదటగా మరి వారు తిరిగి రావడం చూస్తాం. 500 BCలో మరి ఎజ్రా నాయకత్వం రెండోసారి రావడం చూస్తాం. ఆ తర్వాత 444 నెహెమ్యా నాయకత్వంలో మూడోసారి తిరిగి రావడం చూస్తాం. సో ఇక్కడ వీరు ఎలా రాగలిగారంటే మీరు మొట్టమొదటి బబులోను దేశానికి కల్దీయుల రాజ్యం వీళ్ళు తీసుకెళ్లిన తర్వాత నెబుకద్నెజరు అనేటువంటి ఆయన వారిని చెరలోనికి తీసుకెళ్లిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఆ రాజ్యాన్ని కూల్చివేస్తాడు. ఆ రాజ్యం కల్దీయుల తర్వాత, కల్దీయులు కదండి బబులోనులో ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత ఏ రాజ్యం వచ్చిందంటే పర్షియన్ రాజ్యం వచ్చింది. పర్షియన్ అంటే పారసీకులు అంటారు కదండి, పారసీకులు. ఇప్పుడు జొరాస్ట్రియన్ మతం అని విన్నారా? జొరాస్ట్రియన్ మతం. సో ఇదే వాళ్ళ పారసీకుల పర్షియన్స్ నుంచి వచ్చిందనమాట. మన దేశంలో టాటా ఉన్నాడు కదండి, టాటా, ఆయన పర్షియా ఆ ప్రాంతం వాడే అనమాట. సో ఈ పారసీకుల రాజ్యము
ఎప్పుడైతే 515లో వస్తుందండి, 515లో మరి బబులోను ప్రాంతాన్ని, ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా వారు జయించడం జరుగుతుంది. సో ఆ ప్రాంతం ఏంటి, ఎక్కడ ఆ ప్రాంతం అంటే ఇప్పుడున్నటువంటి ఇరాకు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి చూసారండి, ఇరాకు ఉన్నటువంటి ఆ ప్రాంతాలు మధ్య ఏషియాలో ఆ ప్రాంతాలనే, ఆ బబులోను ప్రాంతాలని పర్షియన్ ఎంపైర్ అనేది అక్కడ రాజ్యం చేయడంతో ఈ పర్షియన్ రాజు అయినటువంటి సైరస్ రాజుగా నియమించబడతాడు. ఎవరంటే కోరేష్ అన్నమాట తెలుగులో అయితే. మీకు బైబిల్ ఎంత గొప్పది అనేది మీకు చెప్పడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎప్పుడు వచ్చారండి? 515లో వాళ్ళు తిరిగి మళ్ళీ యెరూషలేముకి వచ్చారు, 515 బీసీలో. యెషయా ఎప్పుడు చెప్పాడు? చెరకు ముందు 700 సంవత్సరంలోనే చెప్పాడు. అప్పటికి బబులోను ఈ కల్దీయులు కూడా, నెబుకద్నెజరు కూడా వీళ్ళ దగ్గర రాలేదు, వీళ్ళు ఇంకా చెరలోనికి వెళ్ళలేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, చాలా జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఇక్కడ చెరలోనికి వెళ్ళలేదు, చెరలోనికి అసలు అప్పుడు కల్దీయులు ఇక్కడ యుద్ధానికి రాలా. దానికంటే ముందే క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల కాలం యెషయా ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తి పేరు చేత ముందే ఒక వ్యక్తి పేరుని మెన్షన్ చేసి, ఒక రాజు పేరు మెన్షన్ చేశాడు. ఆ రాజు కాలంలో నువ్వు తిరిగి వస్తావని. యెషయా గ్రంథం చూడండి ఒకసారి, 44వ అధ్యాయము 28వ వచనం తీయండి ఒకసారి. యెషయా గ్రంథము 44. చాలండి. మీరు ఇక్కడ చూడండి, అసలు అప్పటికి యెషయా ప్రవచించినప్పుడు దేవాలయం పడగొట్టబడలేదు, బబులోను వాళ్ళు రాలేదు, బబులోను యొక్క సైన్యం బలహీన పడలేదు, బబులోను వారు ఓడిపోలేదు, బబులోను రాజ్యం పోయి పారసీకుల రాజ్యం రాలేదు, పారసీకులలో అసలు కోరేష్ అని ఆయన అసలు పుట్టి ఉండలేదు. అంత గొప్ప దేవుడు అండి. అసలు కోరేష్ అప్పుడు పుట్టాడా? అది పుట్టలేదు. నన్ను అడిగితే నాకు తెలిసి 200 సంవత్సరాల ముందే. అంటే మనిషి ఆయుష్ ఎంత అసలు అప్పటికి. కానీ దేవుని యొక్క వాక్ ఎంత గొప్పదో మీరు చూడండి. కోరేషు పేరుని మెన్షన్ చేసి, నువ్వు తిరిగి మళ్ళా కోరేషు నా మంద కాపరి అని చెప్పి పర్షియా రాజు గురించి ఆయన ముందుగానే ప్రవచనాన్ని చెప్పాడు. సో అంత గొప్ప గ్రంథం, అంత గొప్ప వాక్కు మనం కలిగి ఉన్నటువంటి వాక్ అండి. సో ఈ పర్షియా రాజు జెరుబ్బాబెల్ కాలంలో వాళ్ళని పంపించాడు. అతను లిబరల్ గా ఉంటాడు కాబట్టి వాళ్ళని పంపించాడు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, మళ్ళీ మందిరాన్ని, ఏదైతే ఇక్కడ పడగొట్టినటువంటి మందిరాన్ని కట్టారండి. మందిరాన్ని నిర్మించారు, మందిరం నిర్మాణం చేశారు. సో ఈ మందిరం నిర్మాణం టైంలోనే మనకి హగ్గై, జకర్యా ఈ యొక్క ఈ గ్రంథాలన్నీ కూడా ఆ టైంలో జకర్యా, మలాకి, ఎస్తేరు, హగ్గై, ఎజ్రా, నెహెమ్యా ఇటువంటి చరిత్ర అంతా ఆ కాలంలో జరిగింది. ఆ గ్రంథాలు కూడా ఆ టైంలోనే రాయబడ్డాయండి. ఆ తర్వాత జరిగినటువంటి కాలం ఏంటంటే, క్రీస్తు పూర్వం 430 నుంచి 5 AD అంటే దాదాపు మనకి చూస్తే 420 సంవత్సరాలు, 400 years. దీన్ని నిశ్శబ్ద కాలం ఉన్నారండి. నిశ్శబ్ద కాలం ఉన్నారు. ఎందుకు నిశ్శబ్ద కాలం ఉన్నారంటే, ఇది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి కాలం. ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఉన్నటువంటి కాలంలో ఇక్కడ ఒక ప్రవక్త, ఎందుకు నిశ్శబ్ద కాలం అంటే, ఇక్కడ ఒక ప్రవక్త లేడు, ఒక రాజు లేడు, దేవుని ఆరాధించి దేవుని గురించి వ్యక్తి లేడు, ఎవరు లేరు.
కాబట్టి దేవుడు ఆ కాలాన్ని అలాగా వేచి ఉంచాడు అన్నమాట. సో ఆ కాలంలో మనం చూస్తే మరి 530 ఆ కాలంలో రాయబడిన గ్రంథాలే మరి అపోక్రిఫ గ్రంథాలండి. అపోక్రిఫ గ్రంథాలంటే మనకి ఆర్సిఎం చర్చ్ బైబిల్ ఉంటుంది కదండి, అందులో వాడే 14 పుస్తకాలు ఎక్స్ట్రా ఉంటాయి. ఆ టైంలో రాయబడినటువంటి గ్రంథాలు, దేవుని వాక్కు లేని టైంలో రాయబడినటువంటి గ్రంథాలు కనుక అవి క్యాననైజేషన్లు అవి తేలిపోయాయి. అవి తేలిపోవడం వల్ల వాటిని మనము ఇందులో చేర్చుకోలేదు బైబిల్ 66 పుస్తకాల్లో. సో మనం చూస్తే మరి ఆ కాలంలోనే శాస్త్రులు, పరిసయ్యులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ కాలంలోనే రావడం మనకి గమనిస్తాం. సో పారసీకుల పాలన మనం చూస్తే 539 నుంచి 331 వరకు. ఎవరండి? పారసీకులు రాజ్యం ఇజ్రాయేల్ దేశం అంతటిని కూడా, ఆ ప్రాంతం అంతటిని కూడా పరిపాలించడం మనం చూస్తాం. ఆ తర్వాత 331 నుంచి 143 వరకు గ్రీకుల రాజ్యాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత 143 నుంచి 63 వరకు, 63 BC వరకు ఎవరంటే హసమోనీయుల పరిపాలన మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత మరి 62 నుంచి 170 AD వరకు చూస్తే రోమీల పాలన కనిపిస్తాయి. సో ఈ కాలం అంతట్లో కూడా ఇజ్రాయేలుకు ప్రత్యేకమైన ఒక రాజు ఉన్నాడా? ఒక రాజ్యం ఉందా? లేడు. ఏ రాజు లేడు. రాజ్యం వాళ్ళ క్రింద వాళ్ళు మరి బ్రతకడం మనం చూస్తాం. వాళ్ళ క్రింద వాళ్ళు జీవించడం అనేది మనం చూస్తామండి. సో ఆ టైంలో మీరు చూస్తే దాదాపు రోమీల కాలంలో మరి 1వ సంవత్సరం వచ్చేసరికి ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభు జన్మించడం జరుగుతుంది. ఎవరి కాలంలో? రోమీల ప్రభుత్వంలో. ఈయన ప్రభుత్వం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఇక్కడ సంఘం స్టార్ట్ అయింది. క్రొత్త నిబంధన ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. సో ఈ టైంలో మరి యూదులందరూ ఎలా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుని ఒక మాట అడిగారు. ఏంటంటే, నువ్వు ఒక అద్భుతం చేస్తావంటే ఈ మందిరాన్ని పడగొట్టు మళ్ళీ లేపేస్తాను, 3 రోజుల్లో తిరిగి కడతా అంటాడు. అప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది. అప్పుడు ఆ మందిరాన్ని ఎంత మాట అంటావా నువ్వు, అంత మాట అంటావు అంటే ఈ మందిరం మీద రాయి లేకుండా అయిపోయే టైం వస్తుంది చూడండి అంటారు. మీరు చూస్తే ఈ రోమీల టైంలో క్రీస్తు శకం 70లో టైటస్ అనేటువంటి రోమా చక్రవర్తి ఏ మందిరాన్ని యెరూషలేము మందిరాన్ని ఎజ్రా, నెహెమ్యా కాలంలో 2వసారి కట్టబడినటువంటి మందిరాన్ని ఈయన కూల్చేస్తాడండి. ఇప్పుడు ఎన్నిసార్లు కూల్చారు? 2 సార్లు కూల్చారు. 2 సార్లు కూల్చేశారు. ఇలా కూల్చేసిన తర్వాత మీరు చూస్తే ఈ యొక్క రోమీల పాలన దాదాపు ఈ రోమీల ఎంపైర్ చూస్తే ఈ రోమా రాజ్యం అక్కడ 2 రాజ్యాలుగా విడిపోవడం మనం చూస్తా ఉంది. వెస్ట్రన్ రోమన్ ఎంపైర్, ఈస్టర్న్ రోమన్ ఎంపైర్. సో దాదాపు 5వ శతాబ్దం వరకు కూడా, 500 AD వరకు కూడా వీళ్ళ యొక్క పరిపాలన అనేది, వీళ్ళ బలం అనేది మనకి కనిపిస్తుంది. 5th century వరకు కూడా వీళ్ళ పరిపాలన ఉంటుంది కానీ బలహీనంగా ఉంటుంది. మిగతా రాజ్యాలన్నీ కూడా కొంచెం బలపడతా ఉంటాయి. సో వీళ్ళ రాజ్యంలో మరి బైజాంటైన్ ఎంపైర్ అనే ఒక ఎంపైర్ ఉంది. ఈస్టర్న్ ఎంపైర్లో, రోమన్ ఎంపైర్లో బైజాంటైన్ ఎంపైర్ అనమాట. బైజాంటైన్ ఎంపైర్ వాళ్ళ క్రింద మరి వీళ్ళు యూదులు మరి ఉండడం మనం చూస్తాం. సో ఎప్పుడైతే వీళ్ళ ఈ బైజాంటైన్ ఎంపైర్ని
ఈ బైజాంటియన్ ఎంపైర్ ఉందో, యూదులకి ఒక స్వతంత్ర దేశం ఉందా అంటే లేదు. యూదులు ఒక నార్మల్ గానే అక్కడ వాళ్ళు నివసించేవాళ్ళు. ఈ బైజాంటియన్ ఎంపైర్ ని సస్సనేడ్ ఎంపైర్ అంటారండి. సస్సనేడ్ ఎంపైర్ వాళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు గెలుస్తారు వీళ్ళ రాజ్యాన్ని. ఎప్పుడైతే వీళ్ళ రాజ్యాన్ని గెలుస్తారో, ఎప్పుడైతే వీళ్ళ రాజ్యం సస్సనేడ్ ఎంపైర్ లోకి వస్తుందో, వచ్చిన తర్వాత అప్పటి వరకు యూదులు ఏం చేస్తారంటే, కొంచెం ఇజ్రాయెల్ దేశం అనేది ఇప్పుడు ఉంది కదండి, ఇజ్రాయెల్ దేశం మీకు ఇలా ఉంటది, ఇలా ఉంటది అనమాట. పాలస్తీనా ఏరియా ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు మ్యాప్లో చూసిన ఇలా ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ యెరూషలేం అనే ఈ పాలస్తీనా అనే ప్రాంతం, ఇక్కడ యెరూషలేం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలోకి ఎప్పుడైతే తెచ్చుకుంటారో, వీళ్ళకి ఎక్కువ ఈ మందిరం మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, మక్కువ ఉంటుంది ఈ యూదులకి. సో అక్కడికి వీళ్ళు వెళ్తా ఉండడం, ఉండడం, పక్క పక్కన నివసించడం చేసేవాళ్ళు. ఈ సస్సనేడ్ ఎంపైర్ ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళు ఏం చేశారంటే కఠినంగా యూదుల్ని ఇబ్బంది పడటం చేశారు. అప్పుడున్నటువంటి యూదులు ఏం చేశారంటే, ప్రపంచం యొక్క నలుమూలలకు వెళ్ళిపోయారు అనమాట. అక్కడ నుంచి ఇజ్రాయెల్ దేశం నుంచి ప్రపంచం యొక్క నలుమూలలకి, యూరప్కి, ఆఫ్రికాకి, ఆ తర్వాత ఆసియాలో, మన ఇండియా కూడా చాలా మంది వచ్చారు. ఇలా వచ్చేసిన తర్వాత ఈ సస్సనేడ్ ఎంపైర్ జరుగుతున్న టైంలో, అదే టైంలో 570లో ఇస్లాం మతం పుడుతుంది. అదే అరబ్ కంట్రీస్ ఆ టైంలో. సో ఇస్లాం మతం అదే టైంలో పుడుతుంది. వీళ్ళు ఇలా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి దేశానికి వెళ్ళిపోయిన తర్వాత, ఒక 10 నిమిషాలు ముగించేస్తా, కంగారు పడుతుంది. వీళ్ళందరూ ఇతర దేశాలకు వెళ్ళిపోయిన తర్వాత యూదుల యొక్క జ్ఞానం చాలా ఎక్కువగా ఉండడం వల్ల అన్నిటిలో కూడా వాళ్ళు ఏమవుతారంటే, అన్నిటిలో దాదాపు ఇప్పటి వరకు 200 పైనే నోబెల్ ప్రైజులు వాళ్ళకే. అన్నిట్లో ఇన్వెన్షన్ చేయడం, జ్ఞానం కలిగి ఉండటం, అభివృద్ధి చెందడం, ఇదంతా చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా యూరోప్కి వెళ్ళినప్పుడు యూదుల్ని యూరోపియన్స్ క్రిస్టియన్స్ కాబట్టి, అక్కడ అప్పుడు క్రిస్టియానిటీ అప్పటికి స్టార్ట్ అయింది కాబట్టి, వీళ్ళు యూదుల్ని ఏం చేస్తారంటే, ఈ సస్సనేడ్ ఎంపైర్ టైంలో ఈ సస్సనేడ్ ఎంపైర్ తర్వాత ఒట్టోమన్ ఎంపైర్ అని వస్తుందండి. ఒట్టోమన్ ఎంపైర్ అని వస్తుంది. దాదాపు 1700 సంవత్సరాలు ఈ ఒట్టోమన్ ఎంపైర్ ఉంటుంది. వీళ్ళ మీద యుద్ధానికి వెళ్తారు. మమ్మల్ని ఇజ్రాయెల్ దేశం రానివ్వట్లేదు, ఇతర మతస్థులు ఎవరిని రానివ్వట్లేదు అని చెప్పి 1700 సంవత్సరాలు వీళ్ళు పాటిస్తుంటే, యురోపియన్స్ ఇక్కడ యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా వీరికి విజయము కలగదు. ఇలా యుద్ధానికి వెళ్ళే యుద్ధాన్ని క్రూసేడ్స్ అన్నారు. ఈ క్రూసేడ్స్ లో కూడా వీళ్ళకి యుద్ధం అనే దాంట్లో వీళ్ళకి విజయము కలగలేదు. ఆ టైంలో బ్రిటిషర్స్ బలంగా వాళ్ళు తయారవుతారు. ఈ బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే, మీరు మాకు సహాయం చేస్తే 1914 1914లో మొదటి ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. మీరు మాకు సహాయం చేస్తే మిమ్మల్ని ఆ దేశానికి మేము తీసుకెళ్తాం, ఆ దేశాన్ని మిమ్మల్ని చూస్తాం అని చెప్పినప్పుడు బ్రిటిషర్స్కి వీళ్ళు సహాయం చేస్తారు, యుద్ధంలో పాల్గొంటారు. ఇలా బ్రిటిషర్స్ యుద్ధంలో వీరు పాల్గొన్నప్పుడు ఏం జరుగుతుందంటే, బ్రిటిషర్స్ యుద్ధం గెలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం గెలిచినప్పటికీ కూడా వారు ఒట్టి చేతులు చూపిస్తారు, వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించారు. మరలా యూదుల్ని అణిచివేయడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత 1929లో ఒక ఆయన వస్తాడు, ఆయన పేరు హిట్లర్ అన్నమాట. ఎవరండి? హిట్లర్. దాదాపు 6 కోట్ల మందిని యూదుల్ని ఆయన చంపేశాడు. 60 లక్షల మందిని ఒక పెద్ద కంటైనర్ లో పెట్టి చంపేశాడు. ఎందుకు కారణం ఏంటంటే, మొదటి ప్రపంచ యుద్ధంలో యూదులు బ్రిటిషర్లకు సహాయం చేసి మమ్మల్ని చంపేశారు, మాపై తిరుగుబాటు చేశారు, వీళ్ళు చాలా దుష్టులు అని చెప్పి ఆ వంకతో జాతిని ఐక్యం చేయడం అనే అంశం చేత వాళ్ళని చంపడం జరుగుతుంది. ఆ తర్వాత మరలా 1939లో మళ్ళీ రెండో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఆ రెండో ప్రపంచ యుద్ధంలో మరలా మాకు సహాయం చేయండి అని బ్రిటిషర్స్ కోరుకుంటారు. మీకు దేశం ఇస్తాము, మిమ్మల్ని రాజ్యం, మీ దేశం మీకు ఇస్తాము, మీ ప్రాంతం మీకు ఇస్తామని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ వారి యుద్ధాల్లో వాళ్ళు సహకరిస్తారు. అప్పుడు కూడా బ్రిటిషర్స్ వాళ్ళ చేతులు ఎత్తేసే పని చేసినప్పుడు, అప్పటికి అమెరికా బలంగా ఉంటుంది.
అమెరికా బలంగా ఉండడం చేత అమెరికా ఏం చేస్తుందంటే 1948లో ఇజ్రాయెల్కి స్వతంత్ర దేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇజ్రాయెల్ ఏం చెప్పండి, మనం స్వతంత్ర దేశంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు వారికి ఒక దేశం, ప్రపంచంలో ఒక దేశంగా వీళ్ళు ఉన్నారన్నమాట. సో ఇదండి వాళ్ళ రాజ్యం. ఇప్పుడు వాళ్ళకున్న గొడవ ఏంటంటే, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఒట్టేమన్ ఎంపైర్ అనే వాళ్ళు అరబ్బులు అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇది ఒక ప్రాంతం ఉంది, ఇక్కడ ఉంటుంది ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో అలక్సా అనే ఒక మసీదు కట్టారు. ఎక్కడ డోమ్ ఆఫ్ ది రాక్ అని ఒక గుడి ఉంటుంది. ఇది వెస్ట్రన్ వాల్ ఉంటుంది. అంటే టైటస్ పడగొట్టిన తర్వాత, టైటస్ మందిరాన్ని పడగొట్టిన తర్వాత మిగిలిన గోడ ఇది. ఇక్కడికి వచ్చి యూదులు ప్రార్థన చేసుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి ముస్లిమ్స్ ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ భూమి మాదంటే మాదని వాళ్ళు, మాదంటే మాదని వీళ్ళు. ఇక్కడ గుడి కట్టాలని యూదులు, ఇది మాదని వాళ్ళు. అందుకని ఇది ఇప్పుడు 3వ మందిరం కట్టడానికి యూదులు ప్రయత్నం చేస్తున్నారు, కట్టకూడదని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో యూదులు ఈ విధంగా ఉన్నారు. ఇది ఇజ్రాయేల్ యొక్క చరిత్ర. ఇదంతా మీరు ఇప్పుడు మన వాళ్ళు గాజా మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. ఇది గాజా. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదంతా కట్టుకథ కాదు, కల్పితం కాదు. ఇది ప్రపంచంలో జరిగినటువంటి యథార్థంగా జరిగిన చరిత్ర. కాబట్టి ఇంతటి చరిత్ర అంతా మీకు ఎందుకు చెప్పానంటే, బైబిల్ నిజమైంది, సత్యమైంది. అందులో జరిగిన ప్రతి విషయం కూడా యథార్థమైంది. సో ఇది మనం ఇప్పటి వరకు చూసినటువంటి చరిత్ర. మొట్టమొదటి మనం ఏం చూసామంటే, సృష్టి ఆరంభం చూసాం, పితరుల కాలం చూసాం, ఇజ్రాయెల్ ఐగుప్తు బానిసత్వం వెళ్ళడం చూసాం, ఆ తర్వాత ఐగుప్తులో నుంచి వారు కనానుకు రావడం చూసాం, న్యాయాధిపతుల కాలం చూసాం, ఇజ్రాయెల్ రాజుల కాలం చూసాం, చెరలోకి వెళ్ళక ముందు పరిస్థితి చూసాం, చెరలోకి వెళ్ళిన తర్వాత చూసాం, చెరలోంచి రావడం చూసాం, చెరలోంచి వచ్చిన తర్వాత నిశ్శబ్ద కాలం చూసాం, యేసుక్రీస్తు పుట్టడం చూసాం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా చూసాం. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా మనం చూసాం. సో ఇదంతా పాత ముందు జరిగిన సంఘటనలు. నెక్స్ట్ వీక్ మనము ఆదికాండం మనం స్టార్ట్ చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి యొక్క సెషన్ క్లోజ్ చేసుకుందాం. సర్వోన్నతుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటివరకు జరిగిన క్లాస్ అంతటిలో తోడుగా నడిపించినందుకు స్తోత్రాలు. మీ బిడ్డలందరినీ మీరు స్థిరపరచండి, బలపరచండి. మీ వాక్కు అర్థమయ్యేటట్లుగా సహాయం చేయండి. నీ కనికరాన్ని మరలా చూపించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ.